నీకు లక్కీ లాటరీ తగిలింది, ₹1,00,00,000 గెలుచుకున్నావు, కార్ గెలుచుకున్నావు అని అనుకుంటా ఫోన్కు మొన్న ఒక మెసేజ్ వచ్చింది. నాకు లక్కీ లాటరీ తలుగుడేంది, నేను లాటరీ కొనలేదు కదా అని సప్పుడుగాకనే ఊకున్నా. కానీ ఈ నడమ నా ఫోన్కు ఈసొంటి అడ్డమైన మెసేజ్లు అన్నీ వస్తూనే ఉన్నాయి. మరి నాకు ఒక్కదానికే వస్తున్నాయో లేకుంటే అందరికి ఇట్లనే వస్తున్నాయో తెలియదు. కానీ ఇగో ఈసొంటి మెసేజ్లను నమ్మి పైసలు ఆశకు పోయి గుడ్డిగా నమ్మి చాలా మంది దాకా మోసపోతుర్రు. పాపం గీళ్ళు కూడా అట్లే మోసపోయిర్రట. చూడుర్రి ఏమైందో. అద్దాల అంగడి మాయ దాని చూపుకు నరుని బతుకు బొంగరమైపాయరా అని గోరెంటెంకన్నా ఏమంట పాట కైగట్టిండో గాని బరాబర్ వాజిబే. బొంగరం లెక్క తిరుగుడే కాదు, పబ్లిక్ ను బొక్క బొర్ల పడేస్తుర్రు ఆన్లైన్ అంగడిగాళ్ళు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం కిష్టాపూర్ ఊళ్ళో ఉండేటోళ్ళను కూడా అట్లే ఆన్లైన్ ఆఫర్ల పేరుతోటి బొక్క బొర్ల పడేసిర్రు బద్మాష్ గాళ్ళు. ఆన్లైన్లలో లాటరీ తగిలింది, లాటరీలో 10,80,000 రూపాయలు ఇల్వగల కార్ వచ్చిందని నిఖిత అనేటామకు మీషో నుంచి వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందట. అటెంక మళ్ళోసారి ఫోన్ చేసి కార్ కావాలంటే కార్ ఇస్తాం, కార్ వద్దు అని అనుకుంటే కార్ ఇల్వ చేసేటన్ని పైసలు ఇస్తాం అని నమ్మగొల్పు ముచ్చట్లు చెప్పిర్రట. నిజమే అనుకొని నమ్మింది. వాళ్ళ మాటలిని నాకు కార్ వద్దు పైసలే కావాలని అడిగిందట. ఇంకేముంది, మీకు పైసలు పంపించాలంటే ముందుగాల మీరు ట్యాక్సీ కట్టాలన్నారట. తీయటి ముచ్చట్లిని పోయి షేదుకాయలు నవ్వినట్టు వాళ్ళ మాటలు నమ్మి QR కోడ్ తోని 45,299 రూపాయలు పంపిందట. మళ్ళోసారి అట్లనే ఫోన్ చేసి ఇంకో 50,000 పంపించాలని అడిగిర్రట. ఇంకేముంది, అసలు సీన్ అర్థమైంది. మోసపోయినానని నెత్తి నోరు కొట్టుకుంటా పోలీసోళ్ళ కడికి పోయింది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, కేసు రాసుకొని దేవులాడే పనుల పడ్డారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇంకా కూడా అట్లనే ఫోన్లు వస్తున్నాయట, మెసేజ్లు వస్తున్నాయట. నిజంగానే ఏదైనా లాటరీ గిట్లేమన్నా తగిలిండొచ్చునో మరి. కానీ చూడుర్రి ఎట్లా తయారయ్యారో బద్మాష్ గాళ్ళు. అందుకనే అంటారు కదా, ఆన్లైన్ దందా అంగట్ల కొన్న బొంత రెండు ఒకటే అని. కానీ ఇగో పబ్లిక్ ఇప్పటి సందైనా జర్రంత పాయలంగా ఉండుర్రి. అదొచ్చింది ఇదొచ్చిందని చెప్పంగానే ఉరుకులు పెట్టి ఆగంగా ఆకుర్రి. ఏం చెప్తున్నా.